4th క్లాస్ నుంచి నా డిగ్రీ టైంకి ఆయనకి పెరిగిన సంపాదన అంతే 1250. ఇవాళ రోజున ఇప్పుడు మనం వెళ్ళి 10,000 రూపాయల జీతంలో చేరామనుకోండి, నెక్స్ట్ 3 నెలలు తిరిగడం 15 ఇస్తావా లేదా అంటున్నాం. అంతే కదా. ఆ తర్వాత 25, 50, 70, 100 అసలు 1,00,000 అంటే ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. నాకు 1,00,000 రూపాయలు అన్నప్పుడు గుండె పట్టేసింది. జెమినీ వాళ్ళు నాకు TV9లో ఉన్నప్పుడు 60,000 జీతం వచ్చేది. అది కూడా అంతకుముందు 10,000తో బిగిన్ అయినోడిని నేను 25,000కి వెళ్ళడానికి 5 ఏళ్ళు పడితే, ఆ 25,000 ఏకదమ్ 60,000 చేసింది ఆ సాక్షి వాళ్ళ పుణ్యం అని వాళ్ళు పెట్టిన టైంలో ఇక్కడ డబుల్ చేశారు వీళ్ళు శాలరీలు. ఇంకో 10,000 నాకు ఎక్స్ట్రా ఇచ్చారు. అది చూసినప్పుడు నాకు వామ్మో అనిపించింది. అలాంటిది అది వచ్చిన ఒక 6 నెలలకో ఏడాదికో నాకు ఏకంగా 1,00,000 రూపాయలు ఆఫర్ చేసినప్పుడు గుండె పట్టేసింది. అమ్మా ఇంత ఆఫర్ మనకి అన్నటువంటి. ఇప్పుడు 1,00,000 అంటే అసలు ఇప్పుడు 1,00,000 అంటే అసలు కామన్ అయిపోయింది. ఇప్పుడు 1,00,000 రూపాయలు ఇస్తాను అని ఎవడన్నా కూడా ఏముందనే స్టేజ్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వీళ్ళు ప్రవర్తిస్తుంటే, ఇంకా నీకు ఎప్పుడైతే కంట్రోల్ లేదో లగ్జరీ వైపుకి నువ్వు వెళ్తున్నావో, ఈ లగ్జరీ వైపుకి వెళ్తున్నప్పుడు నీ స్ట్రక్చర్ ఏం మారిపోతుంది. ఇప్పుడు ఎదువరకు సుబ్బయ్య గారి హోటలు, ఇప్పుడు బోడెమ్మ హోటలు, మన విజయవాడలో మైసూర్ కేఫ్, ఏంది ఇవన్నీ ఎంత టిఫిన్ రేటు. అదే కదా. ఇవాళ రోజునేంది మనం స్టార్ హోటల్కి వెళ్ళి తింటున్నామా, లేకపోతే అదేది బజార్లు సూపర్ మార్కెట్లోనూ లేకపోతే ఏదో తింటున్నారు రెస్టారెంట్. మామూలుగా ఇంట్లో ఇప్పుడు నాకు